అమెరికా అధ్యక్షుడితో వాగ్వివాదం తర్వాత పాశ్చాత్య దేశాల కూటమి రెండుగా విడిపోయినట్లే కనపడుతోంది. ఒకవైపు అమెరికా ఉండగా మరొక వైపు యూరోపియన్ దేశాలు ఈరోజు యుక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నాయి. అదే సందర్భంలో అనూహ్యంగా కెనడా కూడా యూరోపియన్ దేశాలకు మద్దతు పలుకుతూ యుక్రెయిన్కు బాస్టగా నిలవాలని నిర్ణయించడం విశేషం. అమెరికా అధ్యక్షుడితో చర్చలు విఫలమైన తర్వాత నేరుగా లండన్ చేరుకున్న యుక్రెయిన్ అధ్యక్షుడిని యూరోపియన్ దేశాల నేతలు తమ మద్దతు ప్రకటించడమే కాకుండా యుక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. అంతేకాకుండా భవిష్యత్తులో యూరోపు రక్షణకు అమెరికా మీద ఆధారపడకుండా యూరోపియన్ దేశాలే తగిన చర్యలు తీసుకోవాలని కూడా వీరు నిర్ణయించారు. దీంతో ఈరోజు పాశ్చాత్య దేశాల కూటమి అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు, కెనడాగా విడిపోయాయన్నది స్పష్టం. ఈ రెండు మరలా కలుస్తాయో లేదో ట్రంప్ ఉన్నంతకాలం ఊహించనంత అనూహ్యమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలో యుక్రెయిన్లో యూరోపియన్ దేశాల సైన్యాన్ని మోహరించడమే కాకుండా ఆ సైన్యాలకు అణ్వాయుధ దేశాలైన ఫ్రాన్సు, బ్రిటన్లు నేతృత్వం వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎందుకంటే ఫ్రాన్సు, బ్రిటన్లు ఐక్యరాజ్య సమితిలో వీటో కలిగిన 5 దేశాలలో 2గా ఉన్నాయి. అంతేకాకుండా వీటి యొక్క ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అమెరికాకు, రష్యాకు ధీటుగా ఉంటుంది. ఇవి ఇప్పటికే అణ్వాయుధ దేశాలుగా గుర్తింపు పడ్డాయి. అణ్వాయుధ దేశమైన రష్యాను ఎదుర్కోవడానికి ఫ్రాన్స్, బ్రిటన్లే సరైన దేశాలని యూరోపియన్ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఈరోజు ఈ యూరోపియన్ దేశాల ప్లస్ కెనడా కూటమికి బ్రిటన్, ఫ్రాన్స్లు నేతృత్వం వహించాలని, వారి సైన్యాలు యుక్రెయిన్ రక్షణకు బాధ్యతగా నిలవాలని కూడా చూచాయగా ఈ లండన్ సమావేశంలో యూరోపియన్ దేశాలు కెనడాతో కలిసి నిర్ణయించాయి. ఏకపక్షంగా రష్యాకు అవకాశం ఇవ్వకూడదని, ఒకవేళ అలాంటి అవకాశం ఇస్తే రష్యా మరింత దుందుడుకుగా వ్యవహరిస్తూ యూరోపియన్ దేశాలపై తన ప్రభావాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుందని, కేవలం యుక్రెయిన్తో ఆగకుండా మరింత ముందుకు చొచ్చుకు రావడమే ప్యూటిన్ యొక్క వ్యూహమని ఈ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్యూటిన్ వ్యూహాన్ని అడ్డుకోవాలి అనంటే అమెరికా మీద ఆధారపడేదానికన్నా కూడా తామే స్వయంగా చర్యలు తీసుకోవాలని, తమ ప్రాంతాల, దేశాల రక్షణకు అవసరమైన బడ్జెట్ను తామే సమకూర్చుకోవాలని, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తయారు చేసుకోవాలని ఈ దేశాలు నిర్ణయించే. అందుకు ఫ్రాన్సు, బ్రిటన్లు నేతృత్వం వహించాలని కోరే. అందుకు ఫ్రాన్సు, బ్రిటన్లు అంగీకరించాయి కూడా. అదే సందర్భంలో జర్మనీ కూడా ఫ్రాన్సును తమ దేశంలో అణ్వాయుధాలకు సంబంధించిన వ్యవస్థలను మోహరించాలని, అణ్వాయుధాలను తీసుకెళ్లగలిగే విమానాలను కూడా మోహరించాలని కోరింది. అందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా సమ్మతి తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎంతో కాలంగా భారత్తో సహా చాలా దేశాలు చెబుతున్నట్లు ఈ రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం యూరోపియన్ దేశాల సమస్య అని, ఈరోజు ఆ యూరోపియన్ దేశాలే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నట్లు యూరోపియన్ దేశాలు నెమ్మదిగా ఆ దిశగా కదులుతున్నాయి. ఆ కదలడానికి ట్రంప్ గట్టిగా కారణమని మనం అభిప్రాయపడవచ్చు. భారత్ కూడా గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ వస్తున్నా యూరోపియన్ దేశాలు అంగీకరించలేదు. ఈరోజు ట్రంప్ వైఖరి కారణంగా యూరోపియన్ దేశాలు ఈ దిశగా అడుగులు వేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు సృష్టించబడ్డాయి. ఎప్పటికైనా యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా వెస్టర్న్ యూరోపియన్ దేశాలు రష్యాతో ఎలా వ్యవహరించాలి, రష్యా సరిహద్దుల్లో ఏ విధంగా పని చేయాలి అన్నది వారే తేల్చుకుంటే బాగుంటుంది.
అమెరికా మీదనో భారత్ మీదనో ఇంకొకళ్ళ మీదనో ఆధారపడకుండా తమ రక్షణకు తామే బాధ్యత వహించాలి. ఇన్ని రోజులు నాటో కూటమి పేరుతో ఈ రక్షణ బాధ్యతలను అమెరికాకు అప్పజెప్పిన ఈ దేశాలు ఇకనైనా అమెరికా వైపు ఇతర దేశాల వైపు చూడడం మాని తమ రక్షణను తామే చూసుకోవాలి. తమ దేశాల వ్యవహారాలు, తమ దేశాలకు సంబంధించి రష్యాతో ఉన్న వ్యవహారాలను తామే పరిష్కరించుకోవాలి. ఆ దిశగా కదిలితే రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సరైన పరిష్కారం దొరుకుతుంది. యుక్రెయిన్ కూడా ఖచ్చితమైన రక్షణ వ్యవస్థ లభిస్తుంది. తద్వారా ఒకవేళ రష్యా అధ్యక్షుడు దుందుడుగ్గా వ్యవహరించే వ్యూహంతో ముందుకు వెళ్తుంటే దాన్ని అడ్డుకోవడానికి వీలవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు యూరోపియన్ దేశాలు తీసుకున్న నిర్ణయం రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను మార్చే రీతిన ముందుకు సాగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ట్రంప్ తీసుకునే ఎన్నో నిర్ణయాలు ఇంకెన్ని ప్రపంచ రాజకీయాలు మార్చే దిశగా సాగుతాయో వేచి చూడాల్సిందే.